ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఎంతో రసవత్తరంగా సాగింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో ముంబై జట్టు 19వ ఓవర్లో ఏకంగా 3 రనౌట్లు చేసి మ్యాచ్ని ఊహించని విధంగా మలుపు తిప్పి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయినా ఆ జట్టు ఆటగాడు కరుణ్ నాయర్ మాత్రం హాట్ టాపిక్గా మారాడు. ఎంతో కష్టపడి దేశవాళీ క్రికెట్లో స్థానం సంపాదించుకొని విదర్భ జట్టు తరపున 2024లో ఏకంగా 9 సెంచరీలు బాదాడు. అంత అద్భుత ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఐపీఎల్లో దాదాపు అన్సోల్డ్గా మిగిలి ఆ తర్వాత చివరిలో ఢిల్లీ జట్టులో చేరాడు. ఇప్పుడు ఊహించని విధంగా డూప్లిసిస్ గాయం కారణంగా జట్టులో స్థానం దక్కించుకొని ఒక సూపర్ హీరో ఇన్నింగ్స్ ఆడి రాత్రికి రాత్రి నేషనల్ సెన్సేషన్గా మారాడు. జెర్సీ అనే సినిమాకు నాని రియల్ లైఫ్ హీరో అయితే అదే సినిమాకు రియల్ లైఫ్లో హీరోగా కరుణ్ నాయర్ నిలిచాడు. అటువంటి కరుణ్ నాయర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కరుణ్ నాయర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ఈ మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతంగా ఆడటానికి ప్రయత్నించాను. నా వంతుగా ఢిల్లీ జట్టు గెలుపు కోసం ప్రయత్నం చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్లో గెలవలేకపోయింది. దీంతో నేను పడిన కష్టాన్ని ఆస్వాదించలేకపోతున్నాను. కానీ నాకు అవకాశం ఇచ్చిన ఢిల్లీ జట్టుకు ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదే సమయంలో ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. అతడే నా సహచర ఆటగాడు కేఎల్ రాహుల్. నేనెన్నో కష్టాల్లో ఉన్నప్పుడు నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించాడు. ఐపీఎల్ 2025 ఆక్షన్లో నన్ను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపనప్పుడు అతడు నాపై ఎంతో నమ్మకం ఉంచి ఢిల్లీ జట్టు నన్ను కొనుగోలు చేసేలా చేశాడు. నా కెరీర్ను మళ్ళీ గాడిలో పెట్టడానికి రాహుల్ చేసిన సాయం మరువలేనిది. అతడి చొరవ వల్లే నేను ఈరోజు ఇలా లైమ్లైట్లోకి రాగలిగాను. రాహుల్ చేసిన సాయం వల్లే ఈ ప్రపంచానికి నేను ఎవరో తెలిసేలా చేయగలిగాను. నా ఎదుగుదలలో నాకు ఎంతో సహకారం అందించిన రాహుల్కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ రాహుల్ అంటూ కరుణ్ నాయర్ ముగించాడు.